హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బుట్టబొమ్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో విరాంష్ 5th మంత్ బర్త్డే అండి. ఈ బర్త్డేకి మేము హార్స్ థీమ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి అండ్ చాలా సింపుల్గా చేశానండి. సో అప్పుడే మమ్మీ వాళ్ళు యూఎస్కి వెళ్ళారు, ఇండియాకి వెళ్ళారు కాబట్టి నాకు చాలా టైం అసలు దొరకలేదు. అప్పటికప్పుడు సరే ఇది ట్రై చేద్దామని చేశాను. ఫస్ట్ అయితే లెగ్స్కి 2 లెగ్గిన్స్ యూజ్ చేశానండి. లెగ్గిన్స్కి లెగ్స్ ఇలా పైన ఫోల్డ్ చేసి కింద లెగ్స్ని ఇట్లా చేశాను అండ్ మధ్యలో ఇట్లా బెండ్ చేశానండి. తర్వాత కింద నేను టిక్ టాక్ పెన్స్ యూజ్ చేశాను. అండ్ బాడీకి వచ్చేసరికి నేను కుర్తా యూజ్ చేశానండి. మీ దగ్గర వైట్ కలర్ ఏదైనా షర్ట్ ఉన్నా ఏదైనా క్లాత్ ఉన్నా వాడచ్చు. అంటే నా దగ్గర వైట్వి చాలా ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను వైట్ హార్స్ చేశానండి. మీ దగ్గర బ్లాక్వి ఉన్నా వేరే ఒక నేవీ బ్లూ ఇట్లా కలర్స్ ఉన్నా కూడా మీరు అది వాడచ్చు. సో ఇంకా నేను వైట్ హార్స్ చేశాను కాబట్టి వెనకాల కొంచెం డార్క్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంటుందని నైట్ థీమ్ లాగా సెట్ చేశానండి. అలా బాడీకి నేను ఇది కుర్తా యూజ్ చేశాను. పైన ఇట్లా కొంచెం బెండ్ అయినట్టు అండ్ కింద ఇలా పొట్ట దగ్గర అట్లా వేవ్ లాగా వచ్చినట్టు చేశాను. నెక్స్ట్ ఫేస్. సో మనం ఫేస్ ఇంపార్టెంట్ అండి. ఫేస్ వల్లనే చాలా చేంజ్ వస్తుంది. లైక్ హార్స్ లాగా చేయాలి. కొంచెం హార్స్ ఫేస్ ఎలా ఉంటుంది, ఇట్లా మనం కొంచెం థిన్ చేసి అండ్ ముక్కు దగ్గర అలా బెండ్ చేసి అక్కడ ఒక థ్రెడ్ లాంటిది కట్టాలండి, అప్పుడు సెట్ అవుతుంది. సో ఫేస్ని మంచిగా చేసుకోవాలి మనం కొంచెం జాగ్రత్తగా. అండ్ నేను ఇక్కడ రెడ్ థ్రెడ్ యూజ్ చేశాను. సో కాంట్రాస్టీ కలర్ ఏదన్నా థ్రెడ్ యూజ్ చేయండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్ దగ్గర నేను అది సాఫ్ట్ ఫర్ యూజ్ చేశాను. అది ఫోటోషూట్ కోసం తెచ్చుకుంది ఉండే నా దగ్గర. అండ్ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే మీరు చున్నీ పైనుంచి టెయిల్ వరకు చున్నీ యూజ్ చేయండి. చున్నీకి మనకి ఇట్లా ఎడ్జెస్ థ్రెడ్స్ వస్తాయి కదా, అది అక్కడ సెట్ అయిపోతుంది. అండ్ ఐస్కి నేను ఇక్కడ టిక్ టాక్ పిన్ యూజ్ చేశాను. సో చూడండి, సాఫ్ట్ ఫర్ ప్లేస్లో మీరు ఒక చున్నీ పెట్టేసి పైనుండి కింద వరకు అదే చున్నీని ఇలా వేయచ్చు. వేస్తే ఏంటంటే మీకు అక్కడ ఇట్లా పైన ఇట్లా ఫర్ దగ్గర మీకు ఇట్లా థ్రెడ్స్ వస్తాయి, కింద టెయిల్ దగ్గర కూడా మీకు థ్రెడ్స్ లాగా వస్తుంది. చూడండి, నేను చున్నీయే యూజ్ చేశాను. సో అంతే అండి, ఎంత సింపుల్గా ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను మళ్ళీ 5 అనేది నేను యాపిల్స్తో రాశాను. అండ్ పైన స్టార్స్ పెట్టానండి. స్టార్స్ నైట్ థీమ్ కాబట్టి సో అక్కడ అంతా కొంచెం స్టార్స్ పెడదామని పెట్టాను. పైన ప్లేస్ మాత్రం మా బాబుని అక్కడ కూర్చోబెట్టాలి అని నేను అక్కడ ప్లేస్ వదిలేసానండి. సో ఇది పేపర్తో చేశాను, చాలా ఈజీగానే. అండ్ అక్కడ కొన్ని క్లౌడ్స్ లాగా కూడా చేశానండి. అండ్ విరాంష్కి కూడా ఒకటి కౌబాయ్ లాగా డ్రెస్ ఉండే, సో బాగా సెట్ అయిపోయింది డ్రెస్ కూడా. సో అంతే అండి, చూడండి ఎంత సింపుల్గా అయిందో. ఇంట్లో ఉండే వాటితోనే నేను ఏం చేయాలా అని అనుకున్నాను. అసలే నాకు మమ్మీ వెళ్ళిపోయాక పని కొంచెం ఎక్కువ అవుతుండే, టైం దొరకలేదు. బట్ ఏదో చేద్దాంలే, మళ్ళీ మెమరీస్ కదా, గుర్తుంటాయి కదా మనకి ఎప్పుడు అని చేయాలి అన్నట్టు చేశాను. బట్ చాలా బాగా వచ్చాయి ఫొటోస్, చాలా బాగా వచ్చాయి. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. అందరూ బాగుంది అని అన్నారు. సో యాపిల్స్తో అలా 5 అని రాశాను. మీ దగ్గర ఏవి ఎక్కువ అవైలబుల్ ఉంటే దాంతో రాయొచ్చు. ఆరెంజెస్, యాపిల్స్, లెమన్ ఏదైనా. సో విరాంష్ని పడుకోబెట్టాము. వాడు ఉండడా అని చాలా భయం వేసింది, కానీ అప్పుడు ఉండే కాసేపు బాగానే ఉన్నాడు. అండ్ తర్వాత వాడిని ఒక క్యాప్ పెట్టి ఫొటోస్ తీసాం. క్యాప్ చాలా పెద్దగా అయింది వాడికి. సో చూడండి, ఒకవేళ మనకి బ్లాక్ క్లాత్ లేదు అనుకుంటే ఇలా మనం వేరే బ్యాక్గ్రౌండ్ కూడా వాడచ్చు. ఇది డే థీమ్ లాగా ఉంటుంది. దీనికి కింద మీరు గ్రాస్ ఆర్ పైన సన్ లాగా ఎల్లో కలర్ సన్ది అలా పెట్టచ్చు. సో అలా అయిందండి విరాంష్ 5th మంత్ బర్త్డే. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో దట్ నేను మీకు వీడియో పెట్టినప్పుడు అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది స్క్రైబ్ చేసుకుంటే. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినా సరే మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఎవ్రీవన్. అందరూ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.
థ్యాంక్ యూ, బాయ్.